సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు వీడియోలో నేను మీకు క్రిప్టో ట్రేడింగ్ చేయడానికి కోసం బెస్ట్ బ్యాంక్ అకౌంట్ ఏదో సజెస్ట్ చేయబోతున్నా. అంటే ప్రజెంట్ నేను కూడా ఏ బ్యాంక్ అకౌంట్ యూజ్ చేస్తున్నానో చెప్తా, అండ్ మీరు కూడా దాంట్లో అకౌంట్ ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలి కూడా ఇప్పుడు ప్రాక్టికల్ అయితే చూపించబోతున్నా. సో ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే బ్రో, నాకు కామెంట్ చేసి ఉండే బ్రో మా బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ విత్డ్రా ఇష్యూస్ వస్తున్నాయి బ్రో, ఏ బ్యాంక్ అకౌంట్ మంచి ఉంటది ఏంది అనేది ఇట్లా కామెంట్స్ వచ్చినాయి. అందుకోసం ఈ వీడియో అనేది చేస్తున్నా అన్నట్టు, సరేనా? సో వీడియో అయితే జాగ్రత్తగా చూడండి. నేను మీకు బ్యాంక్ అకౌంట్ అది ఎట్లా ఓపెన్ చేసుకోవాలి కూడా ఇప్పుడు ప్రాక్టికల్లీ చూపిస్తా. చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటది అండ్ జీరో సేవింగ్ అకౌంట్ గైస్. మీకు మళ్ళీ అంటే ఐ మీన్ ఇట్లా ఉంటాయి కదా చార్జెస్, అవన్నీ ఏముండయి, చాలా బెస్ట్ ఉంటది అన్నట్టు. మీరు నార్మల్ గా యూపీఐ లాగా కూడా బయట కూడా యూజ్ చేసుకోవచ్చు. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇప్పుడు నేను ప్రెసెంట్ 2 బ్యాంక్ అకౌంట్స్ అయితే యూజ్ చేస్తున్నా బ్రో. ఫస్ట్ నేను ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అయితే యూజ్ చేసి ఉండే, దాని తర్వాత ఇప్పుడు ఐడిఎఫ్సి అయితే అంటే ఐడిఎఫ్సి అకౌంట్ అనేది యాడ్ చేసుకున్నా దీంట్లో. నేను ఇప్పుడు చెప్తున్నా కదా ఈ 2 బ్యాంక్ అకౌంట్స్, ఇవి నేను ప్రమోట్ ఏం చేస్తలే, ముందే చెప్తున్నా. అంటే నేను పర్సనల్లీ యూజ్ చేసిన కాబట్టి మీకు చెప్తున్నా అన్నట్టు. సో మీ టూల్ లో మీరు ఏది ఓపెన్ చేసుకోండి అంటే, సో మీరు ఒకవేళ ట్రేడింగ్ అనేది ఒక 1 lakh లోపు చేస్తుంటే, ఒక 10,000 తో 5,000 20,000 ఒక 1 lakh లోపు మీరు చేస్తుంటే మాత్రం మీరు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఓపెన్ చేసుకోండి. బెస్ట్ గా అయితే ఉంటది, సింపుల్ గా ఉంటది. ఒకవేళ మీరు ఇట్లా 1 lakh గానీ 2 lakh 5 lakh 10 lakhs ట్రాన్సాక్షన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు ఐడిఎఫ్సి కి అయితే షిఫ్ట్ అవ్వండి బ్రో. మీకు 2 బ్యాంక్ అకౌంట్స్ లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తా, లేదంటే మీరు డైరెక్ట్ గా ప్లే స్టోర్ కి వెళ్ళి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తా, మీరు చెక్ చేయండి. సో ఇప్పుడు నేను మీకు మన ఛానల్ పైన చాలా మంది బిగినర్స్ ఉన్నారు, చాలా మంది 1 lakh లోపే ట్రేడింగ్ చేస్తారు కాబట్టి ఇప్పుడు నేను మీకు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఎట్లా ఓపెన్ చేసుకోవాలో చూపిస్తా ప్రాక్టికల్లీ, సరేనా? సో మీరు కూడా ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఈ బ్యాంక్ తో మీరు ఐ మీన్ పర్సనల్ యూజ్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది క్రిప్టో మన ఏదైతే డెల్టా ఎక్స్చేంజ్ ఉందో దీనికి యాడ్ చేసుకోండి. బెస్ట్ గా అయితే ఉంది బ్రో. నేను పర్సనల్ గా నేను చేసిన కాబట్టి మీకు చెప్తున్నా, సరేనా? సో ఇప్పుడు మీరు ఓపెన్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్ లో మీకు లింక్ ఉంటది, సింపుల్ గా క్లిక్ చేసుకుంటే మీరు డైరెక్ట్ గా ప్లే స్టోర్ లోకి వెళ్ళిపోతారు. సో ఇక్కడ మీరు లేదంటే డైరెక్ట్ గా ప్లే స్టోర్ కి వెళ్ళి కూడా మీరు సెర్చ్ చేసుకోండి. ఇది ఎయిర్టెల్ థ్యాంక్స్ అప్లికేషన్ అయితే ఉంటది ఇక్కడ మీకు, ఓకేనా? సో దీన్ని అయితే సెర్చ్ చేసుకోండి. సెర్చ్ చేసుకుని సింపుల్ గా మీరు ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మన మొబైల్ నెంబర్ తోనైతే సైన్ అప్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఓటీపీ పైన క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి గుర్తు పెట్టుకోండి బ్రో, మీ ఏ సిమ్ అన్న ఉండదు. అంటే మీరు జియో ఐడియా ఏదన్నా జియో ఇంకా ఉంటాయి కదా అవి డిఫరెంట్ సిమ్స్, మీరు ఏ సిమ్ యూజ్ చేసుకున్నా సరే మీరు ఇక్కడ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇష్యూ అనేది ఉండదు, ఓకేనా? ఇది కూడా మీకు డౌట్ వస్తుంది అని చెప్తున్నా. సో మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఓటీపీ వస్తుంది. సింపుల్ గా ఓటీపీ ఇచ్చేసి సబ్మిట్ చేసేస్తే సో ఇక్కడ మీకు లాగిన్ అనేది అయిపోతారు అన్నట్టు. జస్ట్ ఎయిర్టెల్ థ్యాంక్స్ అప్లికేషన్ లో లాగిన్ అవుతారు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము జీరో సేవింగ్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. చాలా సింపుల్ ఉంటది, చిన్న స్టెప్స్ ఉంటాయి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే జాగ్రత్తగా చూడండి బ్రో, ఓకేనా? సో ఇక్కడ సింపుల్ గా మనం హోమ్ పేజ్ కి అయితే వచ్చేసాం. హోమ్ పేజ్ కి వచ్చిన తర్వాత ఇక్కడ పైన చూసుకోవచ్చు, మీరు ఇక్కడ చూసుకోవచ్చు అర్న్ 7% ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్ అకౌంట్ అని ఈ విధంగా మీకు ఒక బ్యానర్ కనిపిస్తుంది. ఓపెన్ అకౌంట్ అని ఈ విధంగా వస్తుంది. ఒకవేళ ఇక్కడ మీకు చూపించకపోతే పైన మీకు 3 dots కూడా ఉంటాయి, అక్కడ కూడా మీకు ఓపెన్ సేవింగ్ అకౌంట్ అక్కడ కూడా ఉంటది. ఇంకా మీరు కొంచెం ఇక్కడ కిందికి వస్తే ఇక్కడ మీకు మోర్ అని ఉంటది, అక్కడ కూడా మీరు కొంచెం చూడండి, అక్కడ మీకు ఈ ఆప్షన్ అనేది వచ్చేస్తుంది, ఓకేనా? సింపుల్ ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను ఓపెన్ అకౌంట్ పైన క్లిక్ చేసుకుంటా, ఓకేనా? ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత చూసుకోవచ్చు మనకి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది బ్రో. చూసుకోవచ్చు ఇక్కడ మనం ఫస్ట్ నేమ్ ఇచ్చేసేయాలి, లాస్ట్ నేమ్ ఇచ్చేసేయాలి. గుర్తు పెట్టుకోండి, యాజ్ పర్ ఆధార్ లో పాన్ కార్డ్ లో ఏదైతే నేమ్ ఎట్లుంటుందో మీ నేమ్ అట్లా ఇచ్చేయండి. దాని తర్వాత మీ పిన్ కోడ్ అండ్ ఇక్కడ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోండి, ఏదైతే మీరు ఇవ్వాలనుకుంటున్నారో. దాని తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేసుకోండి, ఓకేనా? కంటిన్యూ పైన క్లిక్ చేసుకున్న తర్వాత గైస్ ఇక్కడ మీకు చూసుకోవచ్చు, ఇక్కడ మీకు ఎంపిన్ సెట్ చేసుకోమని ఇస్తున్నాడు బ్రో. సో ఎంపిన్ అంటే ఏంటంటే మీరు మళ్ళీ నెక్స్ట్ టైం మీరు మీ అకౌంట్ ని లాగిన్ చేసుకోవాలి, ఓపెన్ చేసుకోవాలి అన్నప్పుడు మీకు అక్కడ ఒక 4 digits పిన్ అడుగుతాడు. పిన్ అనేది ఇప్పుడు సెట్ చేసుకోవాలి మనము. సో ఇక్కడ 4 digits పిన్ అనేది పెట్టుకొని ఇక్కడ చూసుకోవచ్చు క్రియేట్ నౌ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు ఓటీపీ వచ్చేసది. మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ కి సింపుల్ గా ఓటీపీ ఇచ్చేసి వెరిఫై పైన క్లిక్ చేసేయండి, ఓకేనా? క్లిక్ చేసుకున్న తర్వాత చూసుకోవచ్చు కంగ్రాచులేషన్స్ అని ఈ విధంగా వచ్చేస్తుంది. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ యువర్ వ్యాలెట్. జస్ట్ ఇప్పుడు ఏంటంటే మనం వ్యాలెట్ అనేది క్రియేట్ చేసినాం, అంటే మన ఎయిర్టెల్ బ్యాంక్ లో వ్యాలెట్ సింపుల్ వ్యాలెట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే దీనికి అప్గ్రేడ్ అనేది చేయాలి, ఓకేనా? జాగ్రత్తగా చూడండి, సింపుల్ ఉంటది. దీంట్లో ఒక మనం కేవైసీ చేయాలి, అది అయిపోతే ఇక మీరు ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా? అప్గ్రేడ్ చేయడానికి ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ అప్గ్రేడ్ టు సేవింగ్ అకౌంట్ అని మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుందాం, ఓకేనా? సో దీనిపైన క్లిక్ చేసుకోగానే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు కొన్ని డీటెయిల్స్ అనేవి ఇస్తాడు. అప్ టు 7.0% ఇంట్రెస్ట్ మనకి దీంట్లో వస్తుంది అని ఇట్లా ఇస్తాడు అన్నట్టు. అంటే అప్ టు మనకు 7% ఇంట్రెస్ట్ కూడా దీంట్లో చూడనికైతే కనిపిస్తుంది. అండ్ ఇది
ఎగ్జామ్ జీరో సేవింగ్ డిజిటల్ అకౌంట్ ఫర్ యువర్ డైలీ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఉంటే మీరు చదువుకోండి ఒకసారి, ఓకేనా. చాలా సింపుల్ గా ఉంటది. సింపుల్ కింద చూసుకోవచ్చు, ఇక్కడ క్రియేట్ అని ఆప్షన్ అయితే కనిపిస్తుంది మీకు, దానిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే చూసుకోవచ్చు ఇక్కడ మీకు మీ పాన్ నెంబర్ అడుగుతాడు బ్రో. సింపుల్ గా మీ పాన్ నెంబర్ ఇచ్చేసి ఆధార్ నెంబర్ ఇచ్చేసి మళ్ళీ కింద క్రియేట్ అని వచ్చేసేది, క్రియేట్ పైన క్లిక్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మీకు ఒక సెల్ఫీ అడుగుతాడు. బ్యాక్గ్రౌండ్ లో ఏముండదు గుర్తుపెట్టుకోండి, అండ్ మీకు స్పెట్స్ కూడా లేకుండా చూసుకోండి, స్పెట్స్ అవి ఉండద్దు అన్నట్టు, ఓకేనా. సో మీరు ఒక సెల్ఫీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మీ ఈ విధంగా డీటెయిల్స్ అనేవి చూపిస్తాడు. సింపుల్ గా చూసుకొని ఇక్కడ ఈ బాక్స్ లో టిక్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ అని అడుగుతాడు బ్రో. అంటే మీరు యాన్యువల్లీ ఎంత అర్నింగ్ చేస్తారు, అండ్ మీరు మ్యారేజ్ చేసినారా లేదా, ఆక్యుపేషన్ అండ్ ఈమెయిల్ ఐడి అడుగుతాడు. ఇవన్నీ ఫిల్ చేసేసి సింపుల్ ఉంటది. యాన్యువల్లీ మీరు ఎంత ఇవ్వచ్చు మీ ఇష్టం, అండ్ మీరు మ్యారేజ్ చేసినారా లేదా అది ఇచ్చేయండి. దాని తర్వాత ఆక్యుపేషన్, మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్, మీరు ఏ ఎంప్లాయ్ అంటే మీరు వర్క్ చేస్తే అక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అవి ఉంటాయి, సెలెక్ట్ చేసుకొని ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చేసేయండి. దాని తర్వాత సో ప్రొసీడ్ పైన క్లిక్ చేసిన తర్వాత నా ముంగట ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మన టోటల్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనము ఇక్కడ చూసుకోండి, జాయిన్ ఆర్ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఫ్యామిలీ విత్ ఆర్ క్విక్ వీడియో కాల్ అని ఈ విధంగా అయితే వస్తుంది. అంటే వాళ్ళ ఎవరైతే ఏజెంట్స్ ఉంటారో సో వాళ్ళ నుండి మీకు ఒక వీడియో కాల్ అనేది వస్తుంది. సో వాళ్ళు చెప్పిన విధంగా మీ ఆధార్ కార్డు, ఫిజికల్ ఆధార్ కార్డు అడుగుతారు ఒక్కొక్కసారి, లేదంటే మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డు అడుగుతారు అన్నట్టు. అవి తీసుకుని అయితే పెట్టండి. సో వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి చూపించండి ఈ విధంగా, ఓకేనా. దాని తర్వాత మీ ఏంటంటే కంప్లీట్ అనేది అయిపోతుంది అన్నట్టు. ఒక్కొక్కసారి మీకు చెప్తున్నా, మీరు ఓపెన్ చేసే మధ్యలో ఏంటంటే సర్వర్ ఇష్యూ అట్లా కూడా చూపిస్తుంది. ఒకవేళ అట్లా చూపిస్తే మీరు తర్వాత కూడా ఓపెన్ చేసుకోవచ్చు. కొంచెం టైం తీసుకొని నెక్స్ట్ డే ట్రై చేయండి, డెఫినెట్లీ గా ఓపెన్ అవుతుంది, ఓకేనా. సో ఇవన్నీ అయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్ అకౌంట్ సెటప్, ఫైనల్ సెటప్ ఉంటది. సో ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ కొంచెం మన అమౌంట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ట్రాన్సాక్షన్ అనేది చేయాలి. ఇక్కడ మినిమం 1 రూపీతో కూడా చేయొచ్చు. సో మీరు ఎక్కువ యాడ్ చేసుకోవద్దు అనుకుంటే మీ ఇష్టం, 1 రూపీతో కూడా మీరు చేసుకోవచ్చు. 1 రూపీ కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా. మీరు యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా మీ అకౌంట్ అనేది కంప్లీట్ గా అయితే ఓపెన్ అయిపోతుంది బ్రో. ఇంకా మీరు డైరెక్ట్ గా మీరు ఏంటంటే నార్మల్ గా మనము ఏదైతే బ్యాంక్ అకౌంట్స్ ఇట్లా యూజ్ చేస్తామో అట్లా మీరు ఫోన్ పే కి కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు మన డెల్టా ఎక్స్చేంజ్ ఏదైతే క్రిప్టో ప్లాట్ఫామ్ ఉంటుందో దాన్ని కూడా యాడ్ చేసుకొని ఇంకా మీరు యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు, ఓకేనా. సో ఐ హోప్ గైస్ మీకు ఈ వీడియోతోనే మీ డౌట్స్ క్లియర్ అయినాయి అని ఆశిస్తున్నా. అండ్ మీకు చెప్పినా కదా 2 అకౌంట్స్ ఉంటాయి, 2 యూజ్ చేస్తున్నా నేను కూడా, ఎయిర్టెల్ అండ్ ఐడిఎఫ్సి. నేను కొంచెం పెద్ద ట్రాన్సాక్షన్ చేస్తా కాబట్టి నేను ఐడిఎఫ్సి పెట్టుకున్నా, ముందు ఎయిర్టెల్ యూజ్ చేస్తుండే అన్నట్టు, ఓకే. సో మీ ఇష్టం, మీరు ఏదన్నా యూజ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లో మీకు లింక్స్ ఉంటాయి. సో ఐ హోప్ గైస్ మీకు వీడియో నచ్చినట్లయితే డెఫినెట్లీ గా లైక్ చేయండి బ్రో, అండ్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.